హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ క్షేమంగా ఉన్నారా? నేను కూడా క్షేమంగా ఉన్నానండి. అందరం సజీవ లెక్కలో ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, అందరికీ షాలోమ్ అండి. భారతీ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుడు మనందరికీ సమాధానం కలగజేయను గాక. కొత్తగా చూసే వాళ్ళందరికీ కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చును గాక అండి. మన భారతీ ఛానల్ తరపు నుంచి దేవుడు దీవించాలని మనం అయితే కోరుకున్నాము. ఈ డే ఎంతమంది దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు దేవుని వాగ్దానం అయితే చదువుకుందాము. చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. చదువుతున్నాను. నా దక్షిణాస్తము ఈ కుడి ప్రక్కన ఉంచేదను. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నా దక్షిణ హస్తము నీతో ఉంచేదను. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం ఫ్రెండ్స్. మరి ఈ డే ఎంత జన్మించిన పిల్లలకు దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్నట్లయితే మీరు అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. ఓకే, మరి ఈరోజు అందరికీ క్షేమంగా ఉండాలని మనం కోరుకుందాము. భారతీయ ఛానల్ చూసే వాళ్ళందరూ కోరుకుంటున్నారని తెలుసు. కొత్తగా చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాం, నా వీడియోస్ మీరు ఎండింగ్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు నచ్చిన వీడియోస్ ఉన్నట్లయితే మరి ప్రతిరోజు ప్రేయర్ టాపిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరు తప్పక బాధ్యత కలిగి ప్రేయర్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. దేవునికి మహిమ కలుగును గాక ఫ్రెండ్స్. మరి డే ఎంత ప్రతి ఇబ్బందిలో దేవుడు మనకు తోడుగా ఉండాలని, ప్రతిదాన్ని జయించే శక్తి దేవుడు మనకి ఇవ్వాలని మనం కోరుకుందాము ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాపిక్ వచ్చి ఏం తీసుకుందాం ఫ్రెండ్స్? ప్రేయర్ టాపిక్ ఏం చేద్దాం ఈరోజు? ప్రేయర్ టాపిక్స్ కొత్తగా మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి గురించి నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మనం ప్రేయర్ చేద్దాము అందరం కూడా. బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు దేవుడు దీవించును గాక ఫ్రెండ్స్. దేవుడు ఇవ్వాలని కోరుకుందాము. మరి న్యూ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ న్యూ ఇయర్ అంతా గడిచిపోయింది. జస్ట్ ఇంకా 6 days ఉంది మనకు న్యూ ఇయర్ రావడానికి. కాబట్టి ఈ 6 days కూడా మనము క్షేమంగా ఉండాలని ఈరోజు ప్రేయర్ టాక్ ఫ్రెండ్స్. న్యూ ఇయర్ అనగానే కొన్ని ప్రమాదాలలో కొంతమంది చనిపోతారు ఫ్రెండ్స్. అలా కాకుండా మరి 6 days కూడా ప్రతి హాని నుంచి తప్పించబడాలి మనము అనేసి ఈరోజు ప్రేయర్ టాపిక్. ఏ హాని ఎవరికి పొంచి ఉందో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు ప్రేయర్ టాపిక్ అది. మీరు మీకు విశ్వాసం ఉన్నట్లయితే, నమ్మకం ఉన్నట్లయితే ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడు అనే విశ్వాసం మీలో ఉన్నట్లయితే ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వారం అంతా నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడుతున్నాం. మనం అందరం క్షేమంగా ఉండాలని, దేవుని మహిమ కొరకై వాడబడాలని మనం ఈరోజు ప్రేయర్ టాపిక్ ఫ్రెండ్స్. అందరికీ దేవుడు మంచిగా ఇవ్వాలని మనం కోరుకున్నాము. భారతీ ఛానల్ తరఫు నుంచి మీరందరూ కోరుకోండి, సహకరించండి, దేవుని దీవెనలను పొందుకోండి ఫ్రెండ్స్. దేవుని బ్లెస్సింగ్స్ మీరు పొందుకోవాలి, నేను పొందుకోవాలి, అందరము పొందుకోవాలి ఫ్రెండ్స్. మరి దీవించబడాలి మనము. సాతాను చేత శోధింపబడకూడదు, అంటే ఇబ్బందులు రాకూడదు. వచ్చినను వాటిని మనం జయించాలి కదా ఫ్రెండ్స్. అదే ఓకే ఫ్రెండ్స్. మరి మరి జరుగుతున్న పనులన్నిటిలో మనము వెళుచున్న మార్గాల్లో అన్నిట్లో దేవుడు మనకు సహాయకారిగా ఉంటాడు. అందరూ నమ్మండి, సహాయకారిగా ఉండాలని మనం కోరుకుందాం. మీకు దొరికిన టైంలోనే మీరు ప్రేయర్ చేయండి. ఈ వారం అంతా కూడా దేవుడు మనకు కాపాడాలని, ప్రతి సమస్యను గడిచిపోయిన కాలానంతా మరి కాపాడిన దేవుడు ఈ వారం కూడా మనకు తోడుగా ఉండాలని, నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడుతుండగా మనము
ప్రశాంతంగా అడుగు పెట్టాలని మనం కోరుకుందాము ఫ్రెండ్స్. ఓకే, సరే ఫ్రెండ్స్, ఈ డే అంతా హ్యాపీగా ఉండండి. సమాధానకరంగా దేవుడు మనకు అనుగ్రహించాలని మనమందరం కోరుకుందాము. కొత్తగా చూసే వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. మీ బర్త్డేస్ ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో, నేను చెప్తాను ఫ్రెండ్స్ విషెస్. సరేనండి, మన ఛానల్ తరఫు నుంచి చెప్తాను కాబట్టి మీకు ఉంటే చెప్పండి, చెప్పాలనిపిస్తే చెప్పండి, నేను విషెస్ చెప్తాను ఫ్రెండ్స్. సరే అండి, ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మనల్ని అందరినీ దీవించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము.